స్పెక్ట్రా అనేది అందరికి ఐడియా ఉందా? స్పెక్ట్రా అనేది అందరికి తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియని వాళ్ళు ఎవరైనా? అంటే ఇక్కడ స్పెక్ట్రా అంటే తెలియని వాళ్ళే లేవు. ఇక్కడ నుంచి కాదు, ఎక్కడ మారుమూల ప్రాంతంలో వెళ్ళినా గిట మన స్పెక్ట్రాకి సంబంధించిన వాళ్ళు మార్కెటింగ్ పర్సన్ అయినా ఉంటారు, లేకపోతే కస్టమర్ అయినా ఉంటారు. సో సంస్థ దాదాపు 14 years ఇప్పుడు రన్నింగ్. సో ఎన్నో ఒడిదుడుగులు, అంటే ఎన్ని ఒడిదుడుగులు ఉండి ఉంటే ఈరోజు ఈ స్థాయికి నిలబడ్డారు. ఎవరు ఎంతమంది ఎన్ని రాళ్ళు విసిరినా, ఎంతమంది ఏ విధంగా అన్నా గిట 14 years జర్నీ. అంటే 14 years జర్నీ ఉట్టిగా రాలేదు సార్, 14 years జర్నీ ఉట్టిగా రాలేదు. ఇప్పుడు తిరుపతిని కట్టించిన తర్వాత మనం పోయి దర్శనం చేసుకుంటున్నాం ఈజీగా, కానీ కట్టించిన వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి కట్టించి ఉంటారు. దాన్ని ఆ యొక్క గన్నెట్లు మోసిన వాళ్ళు ఇప్పుడు మనకు కనిపించట్లేదు, కానీ వాళ్ళు అప్పుడు ఆ యొక్క పనిని వాళ్ళు సక్సెస్ చేసి మన గురించి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఆ యొక్క దర్శనం చేస్తూ మనం ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు ఊహాగానే లేదు. ఇప్పుడు మీరు కొత్తగా చేతులు వచ్చిన వాళ్ళు ఏది అది యాదగిరిగుట్ట సైడ్ అయినా భీమనగర్? యాక్చువల్లీ ప్రీవియస్ ఇప్పుడు 2008లో మనం అక్కడ స్టార్ట్ అయినాం. స్పెక్ట్రా అనేది 2009లో 8లో అక్కడ స్టార్ట్ అయింది 9 acres. కానీ అప్పుడు ఏం లేదు, అప్పుడు తిరుపతి ఉండేనా? తిరుపతి సపరేట్ ఉండే, ఇది సపరేట్ ఉండేనా? కాదు కదా, ఓన్లీ ఏపీ మాత్రమే ఉండే. మన టెంపుల్ గిట్ట తిరుపతి, మెయిన్ టెంపుల్ తిరుపతి, మన అందరిది వరల్డ్ లెవెల్లో ఉంది తిరుపతి. కానీ గవర్నమెంట్ అంటే ఈ స్టేట్ రెండుగా డివైడ్ అవ్వడం వల్ల ఏమైంది అంటే తిరుపతి కాస్త ఏపీ కిందకి వెళ్ళిపోయింది. మన తెలంగాణలో మెయిన్ టెంపుల్ లేదని చెప్పేసి దాన్ని హైలైట్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క టీటీడీ వైటీడీఏ లాగా డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక యాదగిరిగుట్టను డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే 2008లో మీ ల్యాండ్ రేటు ఏం ధర ఉంది? జస్ట్ మీరే క్వశ్చన్ వేసుకోండి. ఉదాహరణ మీరు రియల్ ఎస్టేట్, సో మీకు అంతో ఎంతో అవగాహన ఉంది. సో 2009, 2008 అప్పుడు ల్యాండ్లు ఏముండే, అక్కడ తీసుకొని ఎవరైనా వస్తున్నారా? అప్పుడు ఇప్పుడు అంత స్పీడ్, అంటే గుట్ట నుంచి ఎటు చూసినా ఒక 50 kilometers, గుట్ట దగ్గర నుంచి ఎటు చూసినా 4 మూలలు, నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, ఎటు చూసినా 4 మూలలు మినిమం ల్యాండ్, మినిమం టు మినిమం మినిమం పూర్తి పైన, కానీ మినిమం అంటున్నాం. అంటే అది అవ్వనిక రీజన్ ఏంటి అంటే చూడండి, అది అవ్వనిక రీజన్ ఏంటి అంటే దట్ ఆ యొక్క టెంపుల్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఇదంతా ల్యాండ్ రేటు హైకింగ్ అయింది. అవునా కదా? ఒకవేళ టెంపుల్ డెవలప్మెంట్ అవ్వకుండా ఉండి ఉంటే అంత డిమాండ్ వచ్చేదా మీ ల్యాండ్? ఆలోచించండి. అంటే ఎగ్జాంపుల్, ఒకప్పుడు తిరుపతి డెవలప్మెంట్ అయ్యేటప్పుడు కూడా జనాలు ఏం ఆలోచించారు తెలుసా? అంటే తిరుపతి అనేది మన తల్లిదండ్రుల కాలం నాటికి అనుకోండి. అంటే అప్పుడు టెక్నాలజీ ఏం లేదు, బ్లైండ్ ఆర్టికల్స్ కానీ, టెక్నాలజీ కానీ, మిషనరీస్ కానీ ఏం లేదు. మనుషుల ద్వారానే తిరుపతి కట్టించారు. నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం డ్యామ్ కానీ అప్పుడు ఎలా అయితే కట్టించారో అట్ ద సేమ్ టైమ్ తిరుపతిని కట్టించారు. కానీ ఇప్పుడు అవి వెలుగులోకి వచ్చినాయి, వరల్డ్ లెవెల్లో ఉంది ఇప్పుడు అది. ఇప్పుడు ఉదాహరణ శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ మన దగ్గర అది టూరిజం ఏరియాస్. అట్ ద సేమ్ టైమ్ మీద తిరుపతి ఈజ్ ద టూరిజం స్పాట్. సో తిరుపతి డెవలప్మెంట్ అవ్వడం వల్ల అక్కడ నుంచి దాదాపు తిరుపతి దాదాపు 20 kilometers వ్యత్యాసం ఉంది. కానీ ఈ యొక్క తిరుపతి రెండు డెవలప్మెంట్ అవ్వడం వల్ల డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ దాదాపు 100 kilometers రేడియేషన్ వరకు ఎక్స్పాండ్ అయింది. అంటే కాళీపాక, శ్రీకాళహస్తి, అదేవిధంగా గోల్డెన్ టెంపుల్. అంటే ఒకవేళ ఆ రెండు డెవలప్మెంట్ అవ్వకుండా ఉంటే ఇది హైలైట్ అయ్యేదా? వరల్డ్ లెవెల్ వెళ్ళేదా? అంటే మనం ఒకటి ఆలోచించాలి. అంటే ఒకప్పుడు ప్రీవియస్ అసలు అక్రమం వచ్చేసి 20-30 వేల గిట తీసుకొని వాళ్ళు ఈరోజు ఆ 20-30 కాస్త 2 కోట్లు 3 కోట్లు. అంటే అసలు డబ్బులా ఏంటి ఇది అసలు అర్థం అవ్వట్లేదు. కానీ అదే 2008లో 2009లో నీకు ఒక ఎకరం తీసుకోండి, ఒక ప్లాట్ తీసుకోండి అని చెప్పి ఉంటే ఎవరైనా తీసుకునేటోళ్ళ? ఎందుకు? అంటే ఆడ తీసుకొని నేనేం చేసుకోవాలి?
పోనీ ఆడ తీసుకుంటే ఫ్యూచర్ ఏంటి అని చెప్పేటోళ్ళు మనకు లేదు. ఉదాహరణ తిరుపతి. అంతేందుకు తిరుపతి గురించి మనం అక్కడ దాని గురించి మాట్లాడడం ఎందుకు, ఇక్కడ మన ఎల్బీనగర్ గురించే మాట్లాడవచ్చు. 2001లో ఈ యొక్క ఎల్బీనగర్ నుంచి చూసుకుంటే మన మౌంట్ అబేరా, బాటా సింగారం, రామోజీ, మౌంట్ అబేరా దాకా లెఫ్ట్ రైట్ అంతా ఇన్స్టాల్మెంట్లో ఇచ్చిన దాఖలు ఉన్నాయి. 50,000 గజం. అప్పుడు 50,000 అంటే లక్షలు ఉన్నట్టే. కానీ ఎవ్వరు ఎంత డిమాండ్, ఆ 50 రూపాయల గజం గిట ఇన్స్టాల్మెంట్లో అది. అంటే అప్పుడు ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న వాళ్ళు మంచి కోటేశ్వరులు అయ్యారు, తీసుకొని వాళ్ళు అలానే దుకాణిగానే ఉన్నారు. ఎందుకంటే నమ్మలేదు. నేను ఎందుకు తీసుకోవాలి, నేను నమ్మి ఏముంది ఇక్కడ అంటే. నాలాగానే ఒక వస్తువుని ఒక పర్సన్ దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి నేను ఒక వస్తువు తీసుకోవాలంటే ఆ వస్తువు గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నేను తీసుకొని ఇక్కడ ముందుకు వస్తాను. అంటే ఒకప్పుడు తిరుపతి ఎగ్జాంపుల్, తిరుపతి గిట డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అక్కడ మార్కెటింగ్ పర్సన్స్ ఏం చెప్పారు అంటే, ఇలా తిరుపతి డెవలప్మెంట్ అవుతుంది, తిరుపతి డెవలప్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ల్యాండ్ రేట్లు మొత్తం భారీగా పెరుగుతుంది అనే ఒక ఇంటెన్షన్లో మార్కెటింగ్ చేస్తే ఏమంటూ తెలుసా, అప్పుడు మనం ఏపీ వాళ్ళం కదా, ఆంధ్ర తెలంగాణ ఎక్కడిది లేదు. అప్పుడు ఏమంటుందంటే, ఎందుకు సార్ నాకు పక్కనే టెంపుల్ పక్కనే 10 ఎకరాలు నాది ఉంది, నేనేం చేసుకోవాలి సార్ ఇక్కడ తీసుకొని, మీరు భలే నన్ను అడుగుతారు తీసుకోమంటారు, ఏం చేయాలి 10 ఎకరాలు ఏం చేసుకోవాలి అని చెప్పిన రోజులు చాలామంది ఉన్నారు అట్లా చెప్పినారు. కానీ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది, అప్పుడు ఎదురైనప్పుడు తీసుకొని ఉంటే ఈ పాటికి ఇక్కడ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, స్క్రీన్స్ అన్నీ మనమే కదా కన్స్ట్రక్షన్ చేసి వేరే వాళ్ళకి హ్యాండ్ చేసేటోళ్ళము. కానీ ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటారంటే బయట వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నరేష్ బ్యాచ్ మీరందరూ బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట సరౌండింగ్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరు అందరు ఏమంటారు తెలుసా, సార్ మీరు ఒక ప్లాట్ తీసుకోండి అంటే ఏమంటారు తెలుసా, సింపుల్ గుట్టనా అవుతుందని తెలుసు, ఇప్పుడు తెలుసు నీకు అవుతుందని తెలుసు, ఇట్లా అవుతుందని తెలుసు, ఫ్యూచర్లో ఇంత డెవలప్మెంట్ అవుతుందని ఇంకా తెలుసు. కానీ ఏమంటారు తెలుసా, ఎందుకు సార్ నాకు ప్లాట్ నాది ఉంది, 4 ఎకరాలు, 4 × 3 కోట్లు, 4 × 12 కోట్లు, ఏం చేసుకోవాలి సార్ నేను, నాకు అవసరం అంటే. ఒకవేళ ఇప్పుడు మనం ఇన్క్యాచ్ చేసుకొని తీసుకోలేదంటూ ఫ్యూచర్లో మనం ల్యాండ్ తీసుకోవడం కష్టం, 100% కష్టం. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, ల్యాండ్ ఎక్కడ పెరగట్లేదు. ఇప్పుడు నేను ఒక్కనే మా డాడీ పుట్టానంటే నాకు ఒక 4 పుడతారు. నా డాడీ నుంచి నేను 1 ఎకరం తీసుకుంటే నా 4కి నేనేమి ఇవ్వాలి, ఇంకో 4 ఎకరాలు సంపాదించి ఇవ్వాలి. లేదనుకుంటే మా డాడీకి ఇచ్చిన ఎకరమే వాళ్ళకి పంచి పెడితే 6 ఎకరం కూర్చొని గిట్ట ప్లేస్ ఉంటుంది. అంటే భూమి ఉన్నది గుండ్రంగా ఎలా అయితే ఉందో, భూమి గుండ్రంగా ఉంది నమ్ముతారా ఎవరైనా? భూమి గుండ్రంగా ఉంది వాస్తవమా? వాస్తవం కాని వాళ్ళు ఎవరు? వాస్తవమే కదా. అంటే భూమి నిజంగా గుండ్రంగానే ఉంటది, మనకు తెలియదు. పైన విశ్వం అంతా గిట గుండ్రంగానే ఉంటది, మనకు తెలియదు, మనం తిరగలేం కదా మొత్తం. మీరు 3D 7D చూసి ఉన్నారా ఎక్కడైనా? అంటే మూవీలో చూసినప్పుడు 3D 7D, ఇప్పుడు వండర్లా పోయినప్పుడు 3D చూపిస్తారు, 7D చూపిస్తారు, 10D చూపిస్తారు, 12D చూపిస్తారు. అట్లా మీకు కింద లోతులో అంటే భూగర్భ జలంలో పోయినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది, పైన ఆకాశం లోపల పోయినప్పుడు ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపిస్తారు. భూమి ఎలా ఉందో గిట మొత్తం చూపుకొస్తారు. ఎవరైనా చూసారా? ఎనిబడి? ఓకే, గుడ్. అంటే భూమి ఉన్నది వాస్తవం, భూమి గుండ్రంగా ఉన్నది వాస్తవం. కానీ 3 వైపులా మొత్తము సముద్రాలే ఉన్నాయి, మొత్తం నీరే, వాటర్. ఆ 70% మొత్తం వాటర్, 100% చూసుకుంటే 70% మొత్తం వాటర్. 70%లో ఓన్లీ 30% ల్యాండ్ మాత్రమే మనకు అనుకూలంగా ఉన్నాయి. ఆ 30% ల్యాండ్లో ఇంకో 5 to 10% ల్యాండ్ ఈ లోయలు, గుట్టలు, కొండలు, అగ్నిపర్వతాలు ఇవి కొన్ని ఉన్నాయి. అంటే తీసేగానే ఒక 20-25% మాత్రమే ల్యాండ్ ఉంటుంది మనకి. సో ఆ ల్యాండ్ అంతే ఉంటుంది. మనుషులు మారుతారు కానీ ఈ ల్యాండ్ తటస్థం. ఇది ఈ బిల్డింగ్ ఉంది, ఈ ప్లేస్ ఉంది, ఇక్కడ నుంచి కామినేనికి వెళ్ళదు, కామినేని ఇక్కడ రాదు. ఇది వాస్తవం. ఇది గిట అంతే, ఇది అంతే. మారుతుందా? ఎవరు జనాలు మారుతారేమో, లోకం మారుతుందేమో. రేపు ఈరోజు తెలియని వాళ్ళు గిట ఎవరు లేరు. సో యాక్చువల్లీ ఇప్పుడు మనకు నేషనల్ హైవే అయింది వరంగల్ హైవే.
ఐడియా ఉందా? నేషనల్ హైవే వరంగల్ హైవే. కానీ దానికి సార్ మీకు అర్థం చేసుకోండి ఇది, ఎందుకంటే ఇది ఎక్కడైనా మీకు రేపు ఏ ఎగ్జామ్లో గిట మీకు కొన్ని పాయింట్లు గిట వస్తాయి, కాబట్టి కొద్దిగా మీకు ఎక్కడైనా ఉపయోగపడుతుంది ఇది. అంటే నేషనల్ హైవే ఇప్పుడు మన జాతీయ రహదారి వరంగల్ హైవే నేషనల్ హైవే, దానికి కాస్త ఏం చేసిందంటే గుట్టను అనుసంధానం చేయనిక ఏం చేసిందంటే ఈ యొక్క గుట్ట సరౌండింగ్లో ఉన్న యొక్క 3 రోడ్స్ని నేషనల్ హైవేగా ప్రకటించిండు. ఆల్రెడీ రోడ్డు వైడింగ్ గిట అంటే వర్క్ గిట స్టార్ట్ అయిపోయింది. 1 హైవే ఇస్ ద ఈవెన్ మల్లాపూర్ టు వయా కీసరా, అది 6 ట్రాక్ రోడ్ అది. సో ఈవెన్ తుర్కపల్లి టు వాసల్మర్రి విలేజ్ ఉందా, అక్కడ నుంచి జగదేపూర్ నుంచి ఎర్రబల్లి నుంచి గజ్వేల్ టు సిద్దిపేట, ఇవి కనెక్టివిటీ అవుతుంటే వెళ్ళే రోడ్. ఇది ఒక నేషనల్ హైవే. అంటే ఎన్ని రోడ్లు అయినాయి ఇప్పుడు? 2 రోడ్స్ అయినాయి. 3వ రోడ్ ఏంటంటే ఆలేరు వెళ్ళగానే లెఫ్ట్లో మనం విన్ అవుతాం. అక్కడి నుంచి నేరుగా ఎక్కడ వెళ్తుందంటే ఈవెన్ జైన్ టెంపుల్, అక్కడ నుంచి కోమరవెల్లి, తర్వాత చీరాల, దుద్దేడ్, రగ్నాపూర్, గజ్వేల్, సిద్దిపేట, ఇన్ని విలేజ్ని కనెక్టివిటీ చేసుకుంటూ ఈ యొక్క నేషనల్ హైవే ఇదొకటి. అంటే ఈ 3 రోడ్ని నేషనల్ హైవేగా ప్రకటించిన రీజన్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, అవసరం ఏంటి అంటే కొంత సులభం ఉంటుంది. ఇప్పుడు నాది నేనప్పుడు నా స్వార్థం నేను చూసుకుంటానా లేదా, అట్లా అది బిట ఆ యొక్క 3 నేషనల్ హైవే ప్రకటించడానికి అదొక రీజన్ ఉంది. సో దానికి ప్రతిదీ ఈ యొక్క 3 రోడ్లు ఎక్కడ లింకప్ అవుతుంది అంటే ఊర్లతో సహా పేరు చెప్పాను. ప్రతి రోడ్డు ఎక్కడ లింకప్ అవుతుంది? 3 రోడ్లు ఎక్కడ లింకప్ అవుతుంది? సిద్దిపేట. ఇంకో ప్లేస్ ఉంది, ఎక్కడ లింకప్ అవుతుంది? మీరు సిద్దిపేట అన్నారా? గజ్వేల్. 3 రోడ్లు గజ్వేల్కి టచ్ అవుతుంది. మిగతా 2 రోడ్లు 2 ప్లేస్లో టచ్ అవుతుంది. ఆ ప్లేస్ పేరు కరీంనగర్. ఏం వింటారు ఇక్కడ? వినట్లేదు మీరు. అన్ని గుట్ట నుంచే పోతున్నాయి. ఏదైనా సరే అన్ని హైవేస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కి టచ్ అవుతుంది పక్కా. ఇది వాళ్ళ విలేజ్ కి టచ్ అవుతుంది పక్కా. సిద్దిపేట పక్కా. మిగతా విలేజెస్ పెద్ద విలేజెస్ నేను చెప్పినవి పెద్ద డిస్ట్రిక్ట్ ఇవి. నార్మల్ గా ఈ విలేజెస్, ఈ మండలాలు, ఈ గ్రామ పంచాయతీ అవన్నీ చెప్పట్లేదు. మెయినే చెప్పిన నేను. కాబట్టి మెయిన్ మీరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అంటే మనం డెవలప్మెంట్ అవ్వాలి, మన వాళ్ళని మనం డెవలప్మెంట్ లో తీసుకురావాలి లూప్ లో, అంటే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ మార్గం అనేది మ్యాండేటరీ. ఒకప్పుడు క్రీస్తు పూర్వక ముందు చరిత్ర ఏముండే? అసలు మానవ జన్మ ఉండేనా? మనం అడవిలో గుడారాలే. ఒకటి మన బసవాపురం రిజర్వ్. సో ఈ దాదాపు ఈ యొక్క హుస్సేన్ సాగర్ ఎంతమంది చూసారో ఇక్కడ తెలియదు, కానీ హుస్సేన్ సాగర్లో ఉన్న వాటర్ కంటే అక్కడ దాదాపు 11.39 టీఎంసీ వాటర్, అంటే దాదాపు 7 times రెట్టింపు, అంటే 8 టీఎంసీ వాటర్ అక్కడ. కానీ ఇక్కడ కంటే అక్కడ బాగుంది, సూపర్ వ్యాల్యూ ఉంది. 1 టీఎంసీ వాటర్కి అలా అంటే రేపు 8 టీఎంసీ వాటర్ ఇక్కడ మొత్తం ఫ్లోయింగ్. పెట్టిన బుద్ధుడి బొమ్మ ఈడ తీసుకొచ్చి పెట్టి వీళ్ళేం రూపం ఏం ఛార్జ్ చేయలేదు, అక్కడి నుంచి చెక్కబడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మన వల్ల అది రూపం దిద్దుకుంది. అవునా? అలాంటి పెద్ద రిజర్వాయర్. ఆ రిజర్వాయర్కి యొక్క వాటర్ సోర్సెస్ ఏంటి అంటే ఒకటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఐడియా ఉందా? మన లాక్డౌన్లో రిలీజ్ చేశారు అది. ప్లస్ మహారాష్ట్ర నుంచి ఒక గోదావరి పైప్ ద్వారా వాటర్ డంప్ అవుతుంది. సో ఇక్కడ వాటర్ డంప్ అయిన వాటర్ని ఏం చేస్తారంటే 2 partsగా సప్లై చేస్తారు. అంటే 1 part ఈజ్ ఆ వాటర్ డంప్ అయిన తర్వాత సరౌండింగ్లో ఒక 50 కిలోమీటర్ రేడియేషన్ వరకు సరఫరా చేస్తారు. దాని తర్వాత బ్యాక్ వాటర్, అంటే ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసి ప్యూరిఫై చేసి బయటికి రిలీజ్ చేసిన తర్వాత వేస్ట్ వాటర్ బ్యాక్ వస్తుంది. ఆ వేస్ట్ వాటర్ని వృధాగా పోనివ్వకుండా ఏం చేస్తారంటే ఈ యొక్క 20 కిలోమీటర్ రేడియస్, రమేష్ కూర్చో,
ఆనంద్ సార్ వచ్చిందంటే ఏంటంటే మంచి ఏదో మంచి విధం వచ్చిన కొత్త వాళ్ళు మంచి విధంలో అంటే ఇవన్నీ మీకు ఇలాంటి విషయాలు ఇంకా ఎవరు చెప్పరు. సరే మీరు నేను చెప్పిన దానికి మీరు రియాక్ట్ అవుతారు, వింటురు, నాకు ఇట్లా చెప్పాలనిపిస్తుంది కాబట్టి ఆ హడల్లాగా వెళ్ళిపోతున్నారు. ఒకడు అట్లా బాయ్, ఒకడు ఇట్లా బాయ్, కలకట్టు దుర్రు. అంటే ఇదే మనం మన దగ్గర ఉన్న సిద్ధాంతమే అది. సరే సరే. సో ఆ యొక్క బ్యాక్ వాటర్ని ఏం చేస్తారంటే ఈ యొక్క సొరౌండింగ్లో ఒక 20 చెరువులు ఉన్నాయి. తెలుసా మీకు? లోకల్ వాళ్ళకి ఐడియా ఉందా? తెలుసు కదా? మా ఊరు దగ్గర తిమ్మాపురం పోతుంది కదా. రేపు వస్తా మీ ఊరికి, తిమ్మాపురంకి వస్తా నేను. యాక్చువల్లీ ఆ యొక్క బ్యాక్ వాటర్ ఏం చేస్తారంటే సార్, సరౌండింగ్లో జస్ట్ ఒక 25 కిలోమీటర్ రేడియేషన్ ఎందుకు ఎంచుకున్నారు బిటా చెప్తాను నీకు. అంటే ఆ యొక్క 20 కిలోమీటర్ రేడియేషన్లో దాదాపు 10 to 12 చెరువులు ఉన్నాయి. చెరువులు చాలా ఉన్నాయి. మీరు అబ్జర్వేషన్ చేశారు లేదో, నిద్రపోతున్నా అన్నారు. చెరువులు చాలా ఉన్నాయి. రైట్? అంటే చెరువులు చాలా ఉన్నాయి. ఓకే, ఆ చెరువులను ఏం చేస్తారంటే ఈ యొక్క రిజర్వాయర్ నుంచి వాటర్ కల్వర్ట్ ద్వారా డంప్ చేసి బోటింగ్ సిస్టమ్ చేయాలని ఒక ఆలోచన ఉంది. అందులో మెయిన్ ఏదంటే మన రాయగిరి చెరువు ఒకటి, ప్లస్ మన పొలంపాక దగ్గర ఒక చెరువు ఉంది కదా. ఈ 2 చెరువులు మెయిన్. అంటే ఆ యొక్క బ్యాక్ వాటర్ మెయిన్ ఈ 2 చెరువులకు పంపింగ్ అవుతుంది. పంపింగ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మినీ చెరువులకు డిస్ట్రిబ్యూట్ అయ్యి మొత్తం బోటింగ్. అంటే ఇక్కడ యొక్క బసవాపురం రిజర్వాయర్ దగ్గర వచ్చారంటే ఇదంతా విజిట్ చేసుకొని వెళ్ళే విధంగా ఒక టూరిజం స్పాట్ కింద ఇదంతా డిజైన్ చేసింది. దీనికి అనుసంధానం చేస్తూ ఏం చేసిందంటే KYKK కారిడార్. అంటే పాత వాళ్ళు ఈ యాదగిరిగుట్ట సరౌండింగ్ వాళ్ళకు అందరికి తెలుసు ఇది. ఈ యొక్క కారిడార్ వేని ఎందుకు పెడతారు, కారిడార్ వేని ఎందుకు డిక్లేర్ చేస్తారు? ఎనీబడి ఆన్సర్ ప్లీజ్. కారిడార్ వేని ఎందుకు గవర్నమెంట్ ఇది కారిడార్ హైవే, ఇది నేషనల్ హైవే, ఇది బాంబే హైవే, ఇది బెంగళూరు హైవే అంటే ఈ కారిడార్ అనేది ఎందుకు? ఎస్, కారిడార్. ఈ బెంగళూరు హైవే ఇస్ ద కారిడార్ హైవే. మహబూబ్నగర్ అదే రోడ్, కానీ మహబూబ్నగర్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంది అంటారు. అంటే అది కారిడార్ రోడ్. సో అలా ఈ యొక్క KYKK కారిడార్ అంటే అక్కడ లోకల్లో ఉన్నారు. ఎంత అదృష్టంతో తెలుసా, ఒకవేళ మీ విలేజ్ పోకపోయి ఉంటే అసలు మిమ్మల్ని మీ తరం పిల్లలు మాత్రం ఎంజాయ్. ఎస్, మీరు వచ్చారు సార్, గుడ్. మీరు ఎంజాయ్ చేసేటోళ్ళు, మీ పిల్లలు ఎంజాయ్ చేసేటోళ్ళు, మీరు జస్ట్ దాన్ని ఆపుకుంటే నిలబెట్టుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేసేటోళ్ళు. సో ఇట్లా వచ్చేద్దాం పాయింట్కి, మళ్ళీ అటు వెళ్ళిపోతుంది సార్. సో ఆ యొక్క వాతావరణాన్ని మార్వనిగా ఈ యొక్క కారిడార్ వేని స్ప్రెడ్ చేశారు. ఆ యొక్క కారిడార్ వేని ఎలా చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాదగిరిగుట్ట టు ఎక్కడికి, భువనగిరి ఫోర్ట్, అది ఒక కారిడార్ హైవే. అంటే భువనగిరి ఫోర్ట్లో మెయిన్ దేన్ని యాడ్ చేస్తారంటే భువనగిరి కిల్లాని యాడ్ చేస్తారు. ఓకే, ఆ కిల్లా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అది ఆసియా ఖండంలో ఒకటే ఒక బండరాయి. అది దాన్ని మనం చెక్కింది కాదు, అది మనం పెట్టింది కాదు, అది ఆసియా ఖండంలోనే. అందుకనే దాని యొక్క ఒక రూపంతో రూపొందించుకుంది. ఒక ఏనుగు ఆకారం కానీ, ఒక టొటాయిస్ తాంబేల ఆకారం కానీ రూపొందించుకుంది. సో ప్రీవియస్ ఎవరెస్ట్ శిఖరం ఎవరైతే ఎక్కారో ఒక భువనగిరి ఫోర్ట్ కింద ప్రాక్టీస్ చేసి ఎవరెస్ట్ శిఖరం అంటే ఎక్కారు. ఈవెన్ అక్కడి నుంచి ఈవెన్ గోల్కొండ దాంట్లో, హైదరాబాద్ గోల్కొండ దాంట్లో అండర్ గ్రౌండ్ ప్రాసెస్ ప్రీవియస్. సో అవన్నీ కాదు. సో ఈ యొక్క కారిడార్ వేని భువనగిరికి తగిలిస్తారు. భువనగిరి గుట్టను, భువనగిరి టౌన్ మొత్తం దాంట్లో యాడ్ చేసి అక్కడి నుంచి నేరుగా కీసర గిట్ట ఆ యొక్క కారిడార్ వేలో కలుపుతూ అక్కడి నుంచి ఈవెన్ రాజపేట ఫోర్ట్ నుంచి ఈవెన్ కోమరవెల్లి టు మళ్ళా కొలంపాకు, జైన్ టెంపుల్ టు సూర్య దేవాలయం సోమేశ్వర దేవాలయం, ఈ 2 అనుసంధానం చేస్తూ మళ్ళీ గుట్ట దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా,
మళ్ళీ గుట్ట దగ్గర ఎక్కడ కలుపుతున్నారు? ఈ యొక్క బసవపురం ఏదైతే ఉందో దాని పక్కన టెంపుల్ సిటీ అని ఒకటి ఉంది. ఒక 850 ఎకరాలు డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఏరియా మొత్తం ఏం చేస్తుంది తెలుసా? నీకు నేషనల్ హైవే కాకుండా ఇది ఒక 100 ఫీట్ రోడ్. ఈ నేను చెప్పిన ఏరియాస్ అన్ని సరౌండింగ్ అంతా 100 ఫీట్ రోడ్. అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ రోడ్ ఉందా, ఔటర్ రింగ్ రోడ్ అట్లా వస్తుంది. అంటే అంత పెద్దగా కాదు, అది 100. ఇది 6 ట్రాక్ ఉంది, 3 ఉంది. ఓకే, అది ఆ కారిడార్లో డిక్లేర్ చేసుకుంటూ ఇవన్నీ అనుసంధానం చేస్తూ అది ఒక్కసారి అయిందనుకో, ఇవి నేను చెప్పినవి గోదావరి ఫోర్ట్ కావచ్చు, కిషోరగుట్టలో అది శివాలయం కావచ్చు, ప్లస్ రాజగడ్డ ఫోర్ట్ కావచ్చు, జైన్ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించిన టెంపుల్స్. ఇవి ఐడియా ఉందా? ఐడియా ఉందా? అంటే గవర్నమెంట్ ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడు ఆంధ్రలో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, డబ్బు వస్తుంది అంటే దేనివల్ల? తిరుపతి హుండీ ఆదాయం. అప్పుడు తాత ముత్తాతల కాలంలో అప్పుడు డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఆ హుండీ ఆదాయం వల్ల ఈ యొక్క ఆంధ్ర పరిపాలించబడుతుంది. రెవెన్యూ ఏం లేదు అక్కడ, ల్యాండ్ పరంగా ఏం లేవు, 0. 1,00,000 పెడితే ఎకరం ఆడ. తెలుసా ఈ విషయం ఎవరికైనా? 1,00,000 పెడితే ఎకరం ఆడ. ఎవరికైనా తెలుసా ఈ విషయం? ఆంధ్రాలో 1,00,000 పెడితే ఎకరం. అకరం 1,00,000 దొరుకుతుంది. తెలుసా ఈ విషయం ఎవరికైనా? 200 నుంచి 2,000 ఎకరాలు అంటే దట్ నాట్ ఈజీ. ఈజీనా? ఇంకోటి జింకల్ పార్క్. ఇక్కడ చూసారా ఆటోనగర్లో జింకల్ పార్క్? అలాంటి జింకల్ పార్క్ ఒక 450 ఎకరాలు. ఈవెన్ సురేంద్రపురి ఆపోజిట్ నుంచి ఈవెన్ మన బసవపురం టు మల్లాపురం ఇదంతా కలుపుకొని బ్రహ్మాండంగా అదంతా టూరిజం స్పాట్ కాబోతుంది. సో ఎక్సలెంట్. అదేవిధంగా మీరు ఈ ఎగ్జాక్ట్లీ టెంపుల్ బ్యాక్ సైడ్, మన గుండం బ్యాక్ సైడ్ మనకు 2 పార్ట్స్గా టర్మినల్, బస్ డిపో అండ్ బస్ స్టాప్ టర్మినల్ దగ్గర ఈవెన్ సిబిఎస్ కంటే పెద్దగా వస్తుంది. 50 ఎకరాలు 70 ప్లాట్ఫామ్లో అన్ని బయట పెట్టేస్తారు. ఇక్కడ దిగజాల అన్ని తీసేస్తారు. రేపు నాడు అదంతా అయిన తర్వాత వీళ్ళు ఎలా ఉండబోతుంది? సో అక్కడ నుంచి కొద్ది ముందు పోయినాక సైదాపూర్ దాటినాక మాసాపేట నుంచి గౌరేపల్లి మధ్యలో దాదాపు ఒక 250 ఎకరాలు 300 కోట్లతో క్షుద్ర క్షేత్రకాల వాళ్ళు సంస్థ టెంపుల్ కట్టించారు. చూడండి ఫ్యూచర్ ఎలా ఉందో. అలా కూడా ఐడియా ఉందా? ఐడియా ఉందా? ఇక్కడ 450 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్. ఇవన్నీ ఇక్కడ చూసారా? కాటేజ్ ఇక్కడ కూడా ఉంది. మన చౌటపల్లి పోచంపల్లి దాటాకనే రైట్ సైడ్ రీసెంట్లీ ఓపెన్ అయింది. సేమ్ కాన్సెప్ట్. అది ఎంత బాగుంది తెలుసు. పోయా ఎవరు పోలేదంటారు. అసలు ఆ రోడ్లు, ఆ లైటింగ్లు, ఆ లోపల పోయినాక షో అయింది. అసలు ఫుల్ దాన్ని బట్టి ఆ ఏరియా అంతా హైకింగ్ అయింది. ఒకప్పుడు విజయవాడ హైవే అసలు ల్యాండ్ అసలు హైకింగే లేదు. ఇప్పుడు హైక్ అయింది. ఇప్పుడు ఈ యొక్క ఫ్రూట్ మార్కెట్ అక్కడ షిఫ్ట్ చేయడం వల్ల ఈ పార్క్ ఒకటి గ్యాస్ ఒకటి గోదాము ఒకటి పెద్ద పడ్డది, అదొకటి ప్లస్ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి రావడం వల్ల ఈ నేషనల్ హైవే ఇది కాస్త పెద్దగా 8 ట్రాక్స్ 6 ట్రాక్ కాస్త 8 ట్రాక్ అవడం వల్ల ఇప్పుడే పుచ్చుకుంటుంది. చూడండి, అంటే రేపు నాడు ఇవన్నీ అయినాక మన వాళ్ళకు మనం సేఫ్ జోన్లో పెట్టుకోవాలంటే ఇవన్నీ కాకముందు మన వాళ్ళకు ఎవరైనా ఉన్నా, మన యొక్క ఫ్రెండ్స్, మన రిలేషన్, మన బంధుమిత్రులు, మనం ఉంటున్న ఏరియా, పక్కన ఉన్న ఏరియా, ప్రీవియస్ ఉన్న దగ్గర, ప్రజెంట్ ఉన్న దగ్గర జస్ట్ చెప్పి కనీసం ఇప్పుడు ఇప్పిస్తే రేపు వాళ్ళు లబ్ధి పొందుతారు. అంత డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ అయింది. ఇక్కడ నేను ఒక 100 గదాలు తీసుకోవాలి, ₹1,00,00,000. నేను ఎక్కడ నుంచి తేయాలి ₹1,00,00,000? నా మొత్తం అమ్ముకొని వచ్చిన ₹1,00,00,000 నాకు కాదు. నేను పెట్టగలనైనా పెట్టుబడి పెట్టలేదు. కాబట్టి మనం వాళ్ళను ఈ విధంగా కన్వెన్స్ చేసి, మన వాళ్ళకు ఈ విధంగా చెప్పి ఈ ఫ్యూచర్లో ఇలా అవుతుంది అని చెప్పేసి చూపించుకొని డెవలప్మెంట్ చెప్తూ ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చెప్పగలిగితే అట్ ద సేమ్ టైం వాళ్ళను మంచి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైం మీరు ఎదిగినట్టు అవుతుంది. అంటే మాకేంటి సార్ అంటే, ఇప్పుడు
పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా సేల్స్ కొద్ది డబ్బు ఉంటుంది. సింపుల్ ఫండ్.